హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పిక్చర్స్ అన్ని కూడా అప్పట్లోనే మైక్రోస్కోప్ లేకుండానే సైన్స్ లో ఫెర్టిలైజేషన్ గురించి అయితే కనుగొన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజేషన్ చిత్రాలన్నీ కూడా తమిళనాడులోని అరైతురు వద్ద ఉన్న వరమతీశ్వర దేవాలయం నుండి అయితే వచ్చాయి. కొన్ని పురాణ అంశాల ఆధారంగా ఈ ఆలయం 6000 సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. ఇక్కడ గోవర్ధనగిరిని 7 రోజుల పాటు తన చిటికెన వేల మీద నిలిపి ఉంచాడట. ఆ 7 రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు. అందుకని 8వ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారు. ప్రసాదం పూరి జగన్నాథునికి 6 దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు. ఇందుకోసం 56 రకాల పదార్థాలని తయారు చేస్తారు. హిందీలో 56ని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగాగా పేర్కొంటారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏంటో తెలుసా? కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10వ తేదీన మధ్యాహ్నం 12:05 అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. ఋగ్వేదం నుంచి రోబోల వరకు ప్రదర్శనల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ వెల్లడైతే చేసింది. ఆర్యులు కూడా భారతీయులే. హనుమంతుడు అశోకవనంలో సీతను కలిసిన రోజు 5076 BC సెప్టెంబర్ 12. పాండవులు జూదంలో ఓడింది BC 3153 సూర్యగ్రహణం నాడు. మహాభారత యుద్ధం 3139 BC అక్టోబర్ 13న ప్రారంభమైందని తెలుసా? రామాయణాలు పౌరాణిక ఇతిహాసాలు కేవలం కల్పిత కావ్యాలు కావని అవి చారిత్రక గ్రంథాలని సంస్థ తెలిపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.